జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. దాంట్లో దళితుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల మీద దమనకాండ అనేటువంటి మాటని వాడాడు. ఈరోజు ఈ వేదిక ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చేసినటువంటి దమనకాండ మీద నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చకు వస్తాను. ఈ 20 నెలల్లో మా ప్రభుత్వంలో చేసినటువంటి నువ్వు ప్రచురించినటువంటి అవాస్తవాల్ని అబద్ధాలని నేను నిరూపిస్తాను. నీకు దమ్ముంటే రావాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో దమనకాండ? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసుల చేత అవమానపరిచి అతని మరణానికి కారణమైతే కనీసం స్పందించావా? ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండి సుధాకర్ కొడుక్కి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి దళితుల దమనకాండ జరిగిన వెంటనే పోరాటం ద్వారా పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ప్రతి బాధితుడికి అండగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక అంశాల్లో దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దళిత ద్రోహివి నువ్వు. ఈరోజు దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.